ఇంకా ప్రాన్స్ అయితే చింపి పడేసింది. దీనికి క్యాబ్ బుక్ చేసింది, స్టీల్ ర్యాప్ లేని అన్నిటికీ. టూ డెలిషియస్ టు స్పీక్ మొమెంట్స్ అట్ బిసిబిసి. 40 మెంబర్స్ ఇప్పుడు ఇంత ప్లాస్టిక్ పంపిస్తున్నాం కదా, ఎందుకు క్యారేజ్లో పంపిస్తే మన వాళ్ళు సర్వ్ చేసుకుని మన వాళ్ళు తెచ్చేసుకునే వాళ్ళుగా క్యారేజ్. కాకపోతే ఈరోజు గుత్తొంకాయ మసాలా కొంచెం బాగాలేదనిపించింది. నీకు ఇంక ఇక్కడ ఏం రావాలి? మిర్చి బజ్జీ, పైనాపిల్ కేసరి. మనిషి బాడీకి పెట్రోల్ ఇది. క్యారేజ్కి ఎప్పుడైనా డిపాజిట్ ఎప్పుడు తీసుకుంటాం అంటే बस और थोड़ा निकाल हो जाएगा కొంచెమే జస్ట్ టేస్టింగ్ అంటే వంకాయ ముక్క కూడా దందాకు ఫోన్ చేసి చెప్పండి వేలో. ఈరోజు డే 3. సో మనం తీసుకున్న రెవల్యూషన్లో ఈరోజు డే 3 అనమాట. సో ఈరోజు కూడా మార్నింగే వచ్చేసి మొత్తం అంతా దగ్గర నుండి చూసుకున్నాం. కాకపోతే ఈరోజు గుత్తొంకాయ మసాలా కొంచెం బాగాలేదనిపించింది, అందుకని చెప్పి మనం దాన్ని తీసేసి వేరే గుత్తొంకాయ మసాలా చేసాము. సెకండ్ టైం చేసింది బాగుంది. సో ఆల్రెడీ నేను లోపలే టేస్ట్ చేస్తాను. అండ్ ఈరోజు క్యాటరింగ్కి తందూరి రోటీస్ అండ్ పన్నీర్ కర్రీ ఉంది. తందూరి రోటీస్ అండ్ పన్నీర్ కర్రీ ఉంది, అది టేస్ట్ చేస్తున్నాను. గ్రేవీ చాలా బాగుంది అండ్ పన్నీర్ కూడా ఎంత చక్కగా ఫ్రెష్గా ఉంది. ఈరోజు నేను కొత్త అతన్ని అపాయింట్ చేశాను. సో అతని దగ్గర నుంచి ఈరోజు నేను హ్యాజల్నట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. హ్యాజల్నట్ కోల్డ్ కాఫీ అదేదో తెచ్చిస్తే అలాగా. దిస్ ఈస్ కోల్డ్ కాఫీ విత్ హ్యాజల్నట్. ఇది పెట్రోల్, మనిషి బాడీకి పెట్రోల్ ఇది. చాలా బాగుంది. మార్నింగ్ 6 o'clockకి వర్క్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఇది తాగాక మళ్ళీ రాత్రి 8-10 వరకు పనిచేసేయచ్చు. ఇది తాగితే. प्रकाश इसमें और इसमें दे दो, दोनों में, दोनों में 40 members का. ఇది 20 members था, ये 20 members ది. ఇంకొంచెం ఏమా 40 membersకి. నీకు ఇంక ఇక్కడ ఏం రావాలి? మిర్చి బజ్జీ, పైనాపిల్ కేసరి. మిర్చి బజ్జీ అయినాయి ఏమో కడుక్కో. వేస్తున్నారా? ఓకేడా, వీళ్ళకి పెట్టేసాం. ఇది ఒక కారపొడి ఉంది, గీ అటు 40 members పెట్టేస్తాం. 40 members వీళ్ళకి ఒక కర్డ్, వీళ్ళకి ఒక పాట్, రెండింటికి రెండు ఒక్కొక్క పాట్ పెట్టేయండి సార్. అందులో ఇచ్చే. ఇది 40 members అమ్మా, అది 20 members. ఫీల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇది చేయి బాకు. అది మీకే అక్కడికే చెప్పావా ఫోన్ చేసి వంకాయలా ఏపి పెట్టుకోమని? ఆలు ఉందిగా, పకోడీ ఫ్రై చేయమను. పైనాపిల్ రాలేదా? ఆయా దేకో, ఇక్కడే కదా ఇచ్చేది కారపొడి. ఇచ్చి ఇటు ఒక బిసి బిసి కవర్ ఒకటి తీసుకురమ్మను. దీనికి క్యాబ్ బుక్ చేసాను, స్టీల్ ర్యాప్ లేని అన్నిటికీ. పాపడ్ కర్డ్ ఒక చిన్న దాంట్లోకి వేసుకో. ఇది 40 members కదా, పాట్ పెట్టేసే. పాపడ్ రాలా, పాపడ్ పెట్టుకో. వైట్ రైస్ ఏది ఇందులో? వాటన్నిటికి మూతలు పెట్టు. క్యారేజ్కి ఎప్పుడైనా డిపాజిట్ ఎప్పుడు తీసుకుంటాం అంటే మన వాళ్ళు ఎవరు వెళ్ళనప్పుడు క్యారేజ్ పంపిస్తున్నప్పుడు తీసుకుంటాం. 40 members ఇప్పుడు ఇంత ప్లాస్టిక్ పంపిస్తున్నాం కదా, ఎందుకు క్యారేజ్లో పంపిస్తే మన వాళ్ళు సర్వ్ చేసుకుని మన వాళ్ళు తెచ్చేసుకునే వాళ్ళుగా క్యారేజ్. వాళ్ళు ప్లాస్టికే కావాలి, స్టీల్ వద్దు, ప్లాస్టికే కావాలి, స్టీల్ వద్దు అని వాళ్ళు అన్ని సార్లు అన్నారు కదా. ఇంకెందుకు స్టీల్ గురించి ఎందుకు ఇంత ప్లాస్టిక్ నాకు అర్థం. వాళ్ళు గీ కారపొడి, మ్యాంగో పికిల్ అడిగితే మ్యాంగో పికిల్ తెచ్చాను బాక్స్ అక్కడ నుంచి. Hi, this is Mahidhar. I got to know this BCBC. Basically, మా కంపెనీ కోసం డిఫరెంట్ క్యాటరర్స్ని వెయిట్ చేసి చూస్తూ ఉంటే నాకు BCBC అనే కాదు, ఇక్కడ ఎవరైనా సరే క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వాలి అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ వాళ్ళు ముందు టేస్ట్ చేయాలనుకుంటారు. ఎందుకు అంటే ఒక ఫంక్షన్లో మోస్ట్ ఇంప్రెసివ్ పార్ట్ ఈస్ ఫుడ్.
అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చూశాను యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని. దట్ వాజ్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. Too delicious to speak moments at BCBC. It's true. It's really true. నిజంగా ఎందుకంటే ఫుడ్ ఎంత డెలిషియస్గా ఉందో వీళ్ళ అంబియన్స్ కానీ ఈ టోటల్ అట్మాస్ఫియర్ కానీ లైక్ వీళ్ళ సర్వింగ్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ 100% ఐ ప్రిఫర్ దిస్ విత్ ఇన్ ఎ వెరీ వెరీ షార్ట్ స్పాన్. మాకు 2 ఫంక్షన్లు ఉన్నాయి, వాటిల్లో కూడా ప్రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ BCBC. ఫుడ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అన్ని కర్రీస్ కానీ స్వీట్స్ కానీ టాప్ నాచ్ ఉంది. ప్లస్ అది నాన్ వెజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. నాన్ వెజ్ కర్రీస్ వి ట్రైడ్ చికెన్ అండ్ ప్రాన్స్, బోత్ ఆర్ ఎక్సలెంట్ ట్రూలీ. ఏంటంటే మెయిన్ రిసెప్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఫర్ ట్రీటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే అథెంటిక్గా అరిటాకులో పెట్టడం కూడా చాలా నైస్ ఉంది. మెయిన్గా నచ్చింది ఏంటంటే దీంట్లో 2 రకాల స్వీట్స్ పెట్టారు. దాంట్లో కూడా పాయసం ఒకటి పెట్టారు. అది మన తెలుగు పీపుల్స్కి పాయసం అనేది ఒక ఎఫెక్షన్, అదొకటి బాగుంది. తర్వాత వంకాయ ఒకటి కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. వంకాయ కూడా. పులిహార అయితే యాక్చువల్గా నాకేంటంటే ఆ పులిహార తినగానే మాకేంటంటే విజయవాడలో దుర్గంతల్లి గుడిలో పులిహార సేమ్ అదే టేస్ట్ వచ్చింది. ఫుడ్ అయితే టాప్ నాచ్లో ఉంది. ఎందుకంటే మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే వచ్చాము. యాక్చువల్లీ క్వాలిటీ అన్న ఫుడ్ రివ్యూ అన్న చాలా బాగుంది. అసలు రివ్యూ కాదు కదా, ఐ గివ్ యూ సాలిడ్ 11/10 ఫర్ దిస్ రెస్టారెంట్ యాక్చువల్లీ. ఫుడ్ అయితే ఎక్సలెంట్. ఇంకా ప్రాన్స్ అయితే చింపి పడేసింది. ఇంకా మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ కానీ ఎక్కువ ఉంది. నేను యాక్చువల్లీ యూఎస్లో రీల్స్ చూశానండి. అదే పనిగా 3 months నుంచి మా చెల్లికి ఫార్వర్డ్ కొడుతూ ఉన్నా, నేను రాగానే వెళ్ళాలి అని. 1 week అయింది వచ్చి. సో ఫస్ట్ ఇక్కడికే వచ్చామన్నమాట బయట తినేటప్పుడు. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నాకైతే ప్రాన్స్ ఒకటి, గీరోస్ ప్రాన్స్ ఒకటి, చికెన్ 65 చాలా నచ్చింది. అండ్ థాలీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంది. ఎస్పెషల్లీ పైనాపిల్ కేసరి చాలా బాగుంది. అండ్ ఆల్సో వంకాయ చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ బాగుంది. టేస్ట్ వచ్చి ఆ టెక్స్చర్, నెయ్యి ఫ్లేవర్, స్వీట్ పైనాపిల్ కేసరి తింటుంటే ఫ్లేవర్ అనేది ఆస్వాదించవచ్చు అన్నట్టు ఉంది. This is Sai. Actually, I'm a regular customer to BCBC High Tech City branch. I just first time visited to this Jubilee Hills branch. The ambience overall here was too good. So compared to the High Tech City branch, this was so spacious. Best thing is that you need not to wait here. You can directly walk in and have your seat. I suggest everyone to visit this place. So the food taste was too good. Thanks. యాక్చువల్లీ థాలీ తిందామని వచ్చాను. ఎందుకంటే ఐ బిన్ హియరింగ్ అబౌట్ దిస్ థాలీ అండ్ యాడ్ ఆన్స్. థాలీ నాకు నిజంగా బెండి ఫ్రై బయట ఎక్కడ నచ్చదు జనరల్లీ, బట్ బెండి చాలా బాగుంది. రోటి పచ్చడి బాగుంది, పులిహోర నేను పులిహోర తిన్నాను జనరల్లీ. పులిహోర కూడా చాలా బాగుంది. ఫ్లేవర్డ్ రైస్ బాగుంది. అన్నీ బాగున్నాయి. బేసికలీ జెన్యూన్గానే అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అన్నీ తిన్న తర్వాత నేనేం డిసైడ్ అయ్యాను అంటే సోకు తీసి పక్కన పెట్టి హ్యాపీగా మంచిగా ఇలా చేతితో తింటే ఇంకా తృప్తిగా ఉంటుంది అని ఫీల్ అయ్యాను. సో ప్లీజ్ డూ కమ్, నిజంగా రండి, టేస్ట్ చేయండి. మీ డబ్బులకి న్యాయం జరుగుతుంది, మీ కడుపు ప్రశాంతంగా తిరుగుతుంది. BCBC, ప్లీజ్ డోంట్ మిస్. టు విజిట్ BCBC.